హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేశారని అనుకుంటున్నాను. బిగ్ బాస్ డే 24 ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి. ఫస్ట్ మార్నింగ్ ఆ కుర్చీని మడత పెట్టి ఆ సాంగ్ వస్తుంది. కుర్చీని మడత పెట్టి రాగమండ్రి ఆ పాట, కుర్చీని మడత పెట్టి ఆ సాంగ్ వస్తుంది. భరణి గారు టీ కాసుకుంటే డెమాన్తోనే ఏం ఎంటర్టైన్మెంట్ ఉందిరా బాబోయ్ అని అంటారు. కళ్యాణ్, సుమన్ అన్న వాళ్ళు రీతు నామినేషన్ విషయాలను ఫన్గా మాట్లాడుకుంటారు. ఫన్గా చాలా బాగా మాట్లాడుకుంటారు. అదైతే హైలైట్ అనిపించింది. రీతు ఏం చెప్పాలమ్మా, ఇంకా గివే కదమ్మా అని నామినేషన్స్ బాగా చెప్తుంటారు. సోనాన్న ఇటురా అని చాలా ఫన్గా మాట్లాడుకుంటారు. సంజన హరీష్ గారు గురించి భరణి చెప్తారు. ఆయన అట్లా ఉండడం అస్సలు కరెక్ట్, అట్లా చాలా బాధ అనిపించింది. రియల్ అస్సలు ఆయన అట్లా ఉండడం అయితే కరెక్ట్ కాదు రియల్ అని చెప్తుంటాడు. ఎందుకు ఆ మాట చెప్తుంటాడు అంటే, ఒక్కడు లోన్లీగా ఉంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. రియల్ చెప్తున్నా, చాలా బాధ అనిపిస్తుంది లోన్లీగా ఉంటే అని అంటే. బాధపడాలి కానీ మనం నవ్వుతుంటే అవతల వాళ్ళు కూడా నవ్వుతే బాగుంటుంది. కానీ అతను నవ్వడుగా, అతను ఇంట్లోనే పెట్టుకొని ఉంటారు అని అంటే. అయితే తర్వాత సోనన్న వచ్చి హరీష్ గారితో, హరీష్ సార్ ఈ అద్దాలు ఇలా క్లీన్ చేయాలంట, అట్లా క్లీన్ చేస్తేనే బాగుంటుంది అని అంటే. ఎవరు చెప్పారంటే ఫ్లోర్ ఆ చిచ్చులు పెట్టడానికి ఉంటుంది అని అంటారు. కొన్ని వర్డ్స్ ఈజీగా వదిలేస్తున్నాడు. అది ఎందుకు వదిలేస్తుండో అర్థమవుతుంది. బిగ్ బాస్ రిటర్న్ చేస్తున్నాను అంటారు. మళ్ళీ తర్వాత రిటర్న్ చేయాలంటే ఫస్ట్ ఉన్న జనంలో కొంతమందిని ఒక్కొక్కరిని వేసి ఒక్కొక్కరిని అతనే బిగ్ బాసే ఎంచుకుంటాడంట. అది హైలైట్ అనిపించింది. నిజంగా చాలా బాగా అనిపించింది. బిగ్ బాస్ మళ్ళీ వాళ్ళని అంటే ఒకటి రిటర్న్ అంటే కళ్యాణ్ చెప్తారు. ఎల్లో టీంలో సుమన్, రామ్, సంజన. రెడ్ టీంలో కళ్యాణ్, ఫ్లోరా ఉంటారు. ఫ్లోరా చేస్తారు. గ్రీన్ టీంలో దివ్యని ఎక్స్ట్రా చేస్తాడు. తర్వాత బ్లూ టీంలో హరీష్ గారిని చేస్తారు. తర్వాత భరణి గారు టీం గురించి ఎంజాయ్ చేస్తూ ఆడండి టీంని అని మాట్లాడతాడు. అది హైలైట్ అనిపించింది. నిజంగా టీంని ఎంజాయ్ చేస్తూ ఆడితే బాగుంటుంది కదా అని మాట్లాడండి. అది హైలైట్, రియల్ సూపర్. తర్వాత సుమన్ అన్న గురించి మాట్లాడు. అరే ఏంద్ర బాబు సుమన్ అన్న ఇంత బాగా ఆడిండు, గేమ్ హైలైట్ ఆడిండని మాట్లాడుతారు. అదే హైలైట్. తర్వాత గ్రీన్ టీమ్ రామ్ సోనన్న అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు ఈ ఆట అని అంటారు. తర్వాత ఇమాన్యుయల్ ఫన్గా చేస్తుంటారు. తర్వాత కెప్టెన్ అంటే పడుకుంటారు. కెప్టెన్ కిచెన్లో గుసగుస, బెడ్రూమ్లో గుసగుసలు అని కామెడీ చేస్తుంటారు. అదైతే హైలైట్ అనిపించింది. నిజం గుసగుసలు ఆడుతుంటాడు. తర్వాత బిగ్ బాస్ ఇంకా నా ఫేవరెట్ నా బంగారం అంటే నువ్వే వస్తావు కదా తనుజ, నువ్వే నా బంగారం అని మాట్లాడితే అది ఫన్ అనిపించింది. నాకు చాలా బాగా అనిపించింది. తర్వాత రీతు డెమాన్ ఇద్దరు పడుకుంటారు. డెమాన్ పడుకోలేడు, రీతు నిద్రపోతుంది. కుక్కలు బాబు అనేసి రీతు నిద్రపోతుంది. కెప్టెన్ కూడా నిద్రపోతుంది అని అంటారు. ఏం లేదు నేను నిద్రపోలేదు, రీతు నిద్రపోయిందని నేను నిద్రపోలే అని చెప్పుకుంటాడు కెప్టెన్. అయితే అస్సలు నువ్వు నిద్రపోయింది, కెప్టెన్ నిద్రపోయిందని ఆయన మాట మాట్లాడేది అది డెమాన్కి నచ్చలేదు. నేను నిద్రపోతే చెప్తాను కదా ఎందుకంత మాట్లాడుతారు అని మాట్లాడుతారు. అది హైలైట్. తర్వాత ట్రూత్ ఆర్ డేర్ ఆడతామని ట్రూత్ ఆర్ డేర్లో తనుజ ఫస్ట్ లవ్ గురించి చెప్పాలంటే నీ బాయ్ ఫ్రెండ్ పేరు అంటే రితిక్ రోషన్ అంటారు. కళ్యాణ్ డేర్ వస్తుంది. నీకు ఈ హౌస్లో ఎవరినైనా లవ్ చేయాలి అనుకుంటే ఎవరినంటే తనుజ అంటారు. ట్రూత్ ఆర్ డేర్లో నీ ఫస్ట్ లవ్ స్టోరీ చెప్పాలంటే నా 8th క్లాస్లో అతను నా డ్యాన్స్ క్లాస్మేట్, అతను నాకు ప్రపోజ్ చేస్తారు. అతని పేరు కళ్యాణ్ అని అంటే కళ్యాణ్ బ్లష్ అని అంటుంటారు. అది హైలైట్ అనిపించింది. తర్వాత తర్వాత కళ్యాణ్ తనుజని ఒక డ్యాన్స్ చేయమని చెప్తారు. డ్యాన్స్ చేస్తారు. అది హైలైట్ అనిపించింది. ఓకే నైస్. అది తనుజ ఇద్దరు ఇంకా కళ్యాణ్కి అయితే ఇంకా హ్యాపీ అనుకుంటుంటే అది హైలైట్ ఫ్రెండ్స్. తర్వాత హరీష్, సంజన ఇద్దరు మాట్లాడుకుంటారు. మీరు ఎందుకండి ఇలా ఉంటుండ్రు, ఇలా ఉంటే ఎలా ఉంటారు, ఇలా ఉండకండి అది ఇది మాట్లాడతారు. అది సూపర్ నైస్. తర్వాత మీరు 2 మాటలు నేను అమ్మాయిలను తక్కువ చేస్తా అని మాట్లాడినరు. తర్వాత హైజీన్గా ఉండకుండా స్నానం ఏం చేయకుండా అట్లా మాట్లాడిన అనడం నాకు కరెక్ట్. వెనకకి తీసుకుంటే నేను యథావిధిగా ఉంటా అని చెప్తాడు. యథావిధిగా ఉండడానికి అదానికి తాడతామే కాదు, నువ్వు వెనక్కి తీసుకో అవి తీసుకో ఇది తీసుకో అనడం అయితే కరెక్ట్ కాదని అనిపించింది. నాకైతే రియల్ కరెక్ట్ కాదు. ఏంది విచిత్రం అనిపించింది. ఓకే
మీరు యథావిధి ఉండాలంటే మా ఆయన నుంచి వెళ్ళిపోతారు. తర్వాత మాట్లాడుతుంటుంది ఫ్లోరాతో చెప్తుంది, ఇంట్లోకి వెళ్ళి ఎప్పుడు వెళ్ళిపోతాడు అని ఉంది, అతన్ని వెళ్ళిపోతే బాగుంటుంది కదా అని అనుకుంటున్నాం. నిజంగా ఆయన వెళ్ళిపోతే బాగుంటుంది కదా అని అనుకుంటున్నాం మేమైతే. నిజంగా ఎందుకు వెళ్ళిపోతే బాగుంటుంది అని అనుకుంటున్నా అంటే వాళ్ళు నిజంగా హరీష్ గారు కూడా మరి అంత ఘోరం అయితే చేయొద్దు, అస్సలు ఘోరం చేయొద్దు అస్సలు. నాకు అదైతే కరెక్ట్ కాదనిపించింది. తర్వాత మీరు ఆ మాట వెనుక తీసుకుంటారు ఓకే అని అంటారు. తర్వాత ఇంకా వీళ్ళు ఫన్ చేసుకుంటున్నప్పుడు హైలైట్ అనిపించింది అదైతే. తర్వాత ఈ వారం బిగ్ బాస్ మళ్ళీ కెప్టెన్ అయితే మళ్ళీ గేమ్ ఆడతారు. గేమ్ ఆడినప్పుడు బాల్స్ ఇట్లా ఎగ్గడం అట్లాంటి విషయాలు అదే హైలైట్ అనిపించింది. తర్వాత వాళ్ళు చాలా మంచిగా గేమ్ ఆడతారు. గేమ్ ఆడిన తర్వాత పవర్ కార్డ్ వస్తుంది. ఫస్ట్ బ్లూ టీమ్ ఎలిమినేట్ అవుతుంది, తర్వాత ఎల్లో టీమ్ ఎలిమినేట్ అవుతుంది. తర్వాత పవన్ సంచాలక్ అని చెప్తారు. పవన్ అంటారు గేమ్ మిస్ అవుతున్నా అంటారు. గ్రీన్ టీంలో భరణి, హరీష్, సంజన వీళ్ళందరూ, తనుజ, కళ్యాణ్ వీళ్ళందరూ కెప్టెన్ దివ్యతో అంటే భరణి, హరీష్, ఫ్లోరా, సంజన వీళ్ళు మాట్లాడుకుంటారు. అది మాట్లాడుకున్న తర్వాత హరీష్ గారికి భరణికి అస్సలు పడదు. కళ్యాణ్తో ఆడుకుంటుంది. తనుజ, కళ్యాణ్ కూడా ఇద్దరు బాగా గొడవ పడతారు. నచ్చలేదు అంటారు. కెప్టెన్ డిమాండ్ దివ్య గొడవ అయిందంటే డిమాండ్ ఏమంటాడు, మార్చుకుంటే మార్చుకోండి అని చెప్తుంటే అది హైలైట్ అనిపించింది. మార్చుకోండి అది హైలైట్ అనిపించింది. కానీ ఆ మార్చుకోవాలనుకుంటున్నప్పుడు అయితే అప్పుడు దివ్య గొడవ పడుతుంది. ఎందుకు మార్చుకోవాలన్నారు, ఫస్ట్ చెప్పారు కదా అట్లా తీసేట్టు మార్చుకోవద్దని అన్నారు కదా అని అంటారు. అప్పుడు ఫస్ట్ బ్లూ టీమ్ ఎలిమినేట్ అవుతుంది. బ్లూ టీమ్ ఎలిమినేట్ తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్లో ఎల్లో టీమ్ ఎలిమినేట్ అవుతుంది. తర్వాత గ్రీన్ టీమ్ ఉంటుంది, రెడ్ టీమ్ ఉంటుంది. రెడ్ టీమ్కి ఏంటి అంటే మీరు ఇద్దరు వేసి ఆడాలి ఎంచుకుని అంటే ఇద్దరు వాళ్ళు ఏం చేస్తారు, ఇద్దరు అంటే రీతు తనుజ ఒకటి టీం ఏంటి భరణి గారి టీంలో, సంజన రామ్ ఎవరు రెడ్ టీంలో ఆడతారు. ఓకే నైస్. కానీ రామ్ చేసే కొన్ని విషయాలు అసలు నచ్చలేదు. వాళ్ళు ఏంటంటే రామ్ మొక్కానికి వేసి కొట్టడం, తనుజని తీసి ఇగ్గేసాను అట్లా ఇగ్గేసిన అది కొన్ని నచ్చలేదు. గేమ్లో అవన్నీ ఏముండవులే కానీ చాలా ఘోరంగా గేమ్ ఆడిండ్రు. అప్పుడు గొడవ అవుతుంది, గేమ్ ప్రాజెక్ట్లో పెడతారు. అయినాక రామ్ కరెక్ట్ కాదు అనిపించింది. తర్వాత బ్లాక్ బాల్ బయట వేస్తారు. అదేవారు ఆయన ఏం పేరు భరణి గారు వేస్తారు. భరణి గారు వేసినప్పుడు అయితే అందులో తనుజని ఎలిమినేట్ చేస్తారు. ఆ టీంలో కదా తనుజని చేద్దామని అంటారు, తనుజని తీసేద్దామంటారు, తనుజని తీసేయమంటారు. తర్వాత పాస్లో పెట్టేస్తారు. అది అయిన తర్వాత తనుజని అయినాక ఇంకా కెప్టెన్ అడుగుతారు గొడవ, కళ్యాణ్ మన ఇద్దరు గొడవ పడతారు. అరే వాళ్ళు ఎక్స్ట్రా వచ్చిన వాళ్ళు రాదు, వాళ్ళ టీంలో నుంచి తీసేయాలని అంటారు. తీసేయాలి అన్నప్పుడు తర్వాత వాళ్ళు తీసేయమని చెప్తారు. అప్పుడు ఈయనరు. అయితే కెప్టెన్ పవన్ మీరు ఏమనుకుంటున్నారు, కెప్టెన్ తర్వాత శ్రీజని అవుట్ చేస్తారు. శ్రీజని అవుట్ చేసిన తర్వాత ఇంకా శ్రీజని అవుట్ అంటే శ్రీజ గేమ్నే తీసేసా అంటే శ్రీజ ఏడుస్తాను. నా టీంని నన్ను ఎందుకు తీయాలనుకుంటున్నావు అంటే నీకు దెబ్బ తగిలింది కాబట్టి నేను తీయాలనుకుంటున్నాను, నాకు దెబ్బ తగిలినా నేను నా టీంని గెలిపించుకాను కదా, ఎందుకు అట్లా చేస్తున్నావు అని మాట్లాడతారు. నాకు అసలు ఆయన రెడ్ టీం అయిపోతే సరే ఓకే నేను ఒప్పుకుంటా సరేలే అని అంటారు. తర్వాత కళ్యాణ్ ఇచ్చి పడేసింది అనుకోండి ఈరోజు గేమ్లో. నిజంగా సూపర్. ఫ్లోరా ఇద్దరు ఇంకా కార్డ్ వస్తుంది, రెడ్ టీం గెలుస్తుంది, కార్డు వస్తుంది. కెప్టెన్ కంటెండర్గా కళ్యాణ్ తీసుకుంటాడు. ఫ్లోర్ అంటే మీ ఇద్దరికి సపోర్ట్ చేస్తాం, మీ ఇష్టం ఎవరైనా తీసుకోండి అని అంటారు. అది సూపర్. తర్వాత కళ్యాణ్ కంగ్రాచులేషన్స్ అంటారు. డిమాండ్ హరీష్ ఇద్దరు మాట్లాడుకుంటారు టెన్నెన్స్ ఇంట్లో. అలా చేయడం తప్పు అంటారా అంటే అవును ఓకే నేను అప్పుడే చెప్పాను నువ్వు అర్థం ఏం లేవని అంటారు. ఒక తనుజ కళ్యాణ్ కంగ్రాట్స్ శ్రీజ హరీష్ ఇద్దరు దెబ్బ తగిలితే తీసేస్తారు, అదైతే నాకు అస్సలు నచ్చలేదు అని చెప్తారు. తర్వాత సంజన పులిహోర దొంగతనంగా శ్రీజ బాగా అందులో పెడుతుంది, శ్రీజ తినేస్తుంది. తినడానికి థ్యాంక్ యూ సో మచ్ అంటారు. ఫ్లోరా ఇద్దరు మాట్లాడుకుంటారు. సంజన బిగ్ బాస్ హౌస్లో అతను వేస్ట్, అతను ఉండి వేస్ట్, అతను అందరూ ఇంట్లోకి వెళ్ళి ఎప్పుడు వెళ్ళిపోతాడో అని వెయిట్ చేస్తున్నారు అని అంటారు. అదైతే రియల్ ఎందుకు అట్లా ఉంటుండో అసలు అనిపిస్తలేదు. తర్వాత ఫ్యామిలీ గురించి
తనుజ ఫ్యామిలీ, అమ్మ నాన్న మిస్ యూ, నాన్న నువ్వు నన్ను మిస్ కాకపోతే కానీ నేనైతే నేను మిమ్మల్ని మిస్ అవుతున్నా చాలా అంటారు. రామ్ వాళ్ళ ఫ్యామిలీతో ట్రావెల్ చేసేటప్పుడు జాగ్రత్త, ఇక్కడ గొడవలు అవన్నీ కామన్, అవన్నీ పట్టించుకోకండి, ఇవి అంతే, అది కామన్ అని అంటారు. అది హైలైట్. తర్వాత ఇంకా ఫ్యామిలీ గురించి సెకండ్ టీమ్ వస్తుంది. సెకండ్ దాంట్లో నిజంగా హైలైట్ ఇచ్చి పడేసింది. బ్లూ టీము, గ్రీన్ టీము, తనుజ వాళ్ళ టీము, భరణి ఇద్దరు టీంలో హరీష్ గారు రీతు ఆడారు చూడు, ఇద్దారని ఆయన గేమ్ అనిపించింది. సూపర్ 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 ఆడారు. బ్లూ టీం గెలిచింది, భరణి వాళ్ళ టీం ఓడిపోయింది. తర్వాత రెడ్ టీం ఎల్లో టీం రెడ్ టీము బ్లూ టీం ఆడారు. సార్ రెడ్ టీము ఎల్లో టీం ఆడిండ్రు. ఎల్లో టీంలో కూడా వీళ్ళిద్దరు బాగా ఆడిండ్రు. రామ్ బాగా ఆడిండ్రు, ఇమాన్యుల్ బాగా ఆడిండ్రు, కళ్యాణ్ బాగా ఆడారు, సంజన కానీ వాళ్ళే ఆడిండ్రు. సూపర్ సూపర్ అనిపించింది. లాస్ట్లో హరీష్ కళ్యాణ్ ఒక్కొక్కరే గేమ్ ఆడాలని చెప్తారు. ఒక్కొక్కరే గేమ్ ఆడాలంటే ఒక్కొక్కరే ఆ గేమ్ ఆడాలంటే ఒకరే ఆడుతుంటారు. ఆ గేమ్ ఎవరంటే హరీష్ కళ్యాణ్ ఇద్దరు గేమ్ ఆడుతుంటారు. ఆ గేమ్లో హరీష్ కళ్యాణ్లో ఇద్దరు సూపర్ ఫైట్ ఇస్తారు. అదైతే హైలైట్ అనిపించింది. నిజంగా చాలా బాగా అనిపించింది. హైలైట్ గేమ్ వాళ్ళది. హైలైట్ గేమ్ అయిన తర్వాత వాళ్ళిద్దరూ చాలా బాగా ఆడతారు. నిజంగా హైలైట్ అనిపించింది నాకు. కానీ హరీష్ ఇద్దరు బాగా గేమ్ ఆడతారు. కానీ వాళ్ళిద్దరిలో అవుట్ ఎవరు అంటే కళ్యాణ్ గెలిచిండు, హరీష్ ఎలిమినేట్ అయ్యాడు, హరీష్ ఓడిపోయాడు. కానీ సూపర్ ఆడారు. కిక్ అవుట్ ఇస్తామని అనుకుంటారు. భరణి గారు వాళ్ళకు కిక్ అవుట్ ఇస్తారు. భరణి గారికి కిక్ అవుట్ ఇస్తే భరణి గారు ఇంకా నెక్స్ట్ టీంలో కెప్టెన్స్ అవన్నీ ఏముండదు. శ్రీజ ఏడుస్తుంది పాపం. నా కెప్టెన్సీ టాస్క్ అందులో లేకుంటుంది కదా అని ఏడ్చేటట్టుంది. నిజంగా ఓకే మటన్ తీసుకునేట్టు అయిపోతుండే కదా అని నాకు అనిపించింది. మీకు ఏమనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.